వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 30వ తేదీ గురువారం రోజు జరిగేటువంటి దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే రేపటి రోజున తప్పకుండా రాత్రికి రాత్రే మీ జీవితంలో 8 గంటల 45 నిమిషాల తర్వాత జరిగేటువంటి సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారన్నమాట. మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడొక్కడ స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోని ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు చూడబోతున్నారండి. ఆలోచనలో ముందుండేటువంటి వ్యక్తులు అన్నమాట వీరు. ప్రపంచాన్ని మార్చేటువంటి కొత్త కొత్త ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు. అయితే విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరికి ఒక కొత్త శక్తి, ఒక కొత్త అవకాశాన్ని వీరికి తీసుకుని రాబోతుందని చెప్పుకోవచ్చు. దీనికి జ్యోతిష శాస్త్రం ప్రకారం అంటే ఈ వృశ్చిక రాశి వారికి తప్పకుండా రేపటి రోజున ముఖ్యంగా మీ యొక్క దిన ఫలితాల ఆధారంగా గమనిస్తే కనుక మీరు శత్రువులు కూడా మీ ముందు తల వంచేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. మీకు క్షమాపణలు చెప్పి మేము చేసినటువంటి తప్పు ఇది, మేము మిమ్మల్ని బాధ పెట్టాము, మమ్మల్ని క్షమించండి అని ఆ శత్రువులు మీ ముందు వచ్చి తల వంచేటువంటి అవకాశం అయితే రేపటి రోజున ఉంటుందన్నమాట. ధైర్యంతో నిండిపోతారండి. అలాగే గత కొన్ని రోజులుగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య అనేది అది కార్యాలయంలో కావచ్చు, లేదంటే కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు, లేదంటే న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో కావచ్చు, లేకుంటే కుటుంబ విషయాల్లో కావచ్చు, అనూహ్యంగా అద్భుతంగా ఆ సమస్య అనేది మీకు పరిష్కారం అవ్వడం మీరు కళ్ళారా చూస్తారనమాట. అలాగే ఒక శత్రువు అనేటువంటి వారు మీరు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు మీ ముందు తల వంచేటువంటి పరిస్థితి తప్పకుండా రాబోతుందండి. అలాగే ఇది మీకు మంచి లాభం, స్నేహం, అలాగే విజయాన్ని సూచించేటువంటి రోజు అనమాట. ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక శక్తి ప్రవాహం లాగా ఉంటారండి. తిరుగులేనటువంటి రాశిగా చెప్పుకోవచ్చు. మీరు ఎన్నో రోజుల నుండి నిశ్శబ్దంగా అన్నిటినీ కూడా సహించారనమాట. అంత గట్టిగా ఈరోజు మీకు విశ్వం కూడా మంచిగా న్యాయం చేయబోతుంది. ఈరోజు మీరు ఎక్కడైనా సరే నీలం కానీ పసుపు రంగు పువ్వును కానీ చూస్తే అది మీకు విజయ సంకేతంగా చెప్పుకోవచ్చు. బ్లూ కలర్ ఉంటాయి కదా ఫ్లవర్స్, అలాగే మీకు కర్మ అనేది ఫలించబోతుందన్నమాట. ఈరోజు సాయంత్రం లోపు మీకు అనూహ్యమైనటువంటి హఠాత్ పరిణామం మీ జీవితంలో ఒక వింత, అంటే మీరు ఇప్పటి వరకు చూడనటువంటి ఒక వింత సంఘటన, వార్త ఎదుర్కోవడం కానీ, లేదంటే ఏదైనా అత్యంత అంటే శక్తివంతమైనటువంటి ఒక వార్త అనేది మీ యొక్క జీవితంలో మరింత ఎక్కువగా ప్రభావితం కూడా చేయబోతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుండి అయితే ఈ రోజున దిన ఫలితాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీకు ఒక పవిత్రమైనటువంటి రోజు అనమాట. అలాగే మీరు గత కష్టాలను కూడా విడిచిపెట్టి కొత్త దారిలో అడుగుపెట్టేటువంటి సమయం అనమాట. ఈరోజు మీ మనసు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఒక పాత స్నేహితుడి నుండి వార్త వస్తుంది. ఆ స్నేహం మీ యొక్క జీవితంలో కొత్త ఆశలను తీసుకొని వస్తుంది. కుటుంబంలో ఒక పెద్ద చర్చ పరిష్కారం అవుతుంది. అలాగే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతం కూడా ఈరోజు మీ ముందుకు కనిపిస్తుంది. ఇక మీరు గమనించకపోయినా కానీ ఈరోజు ఒక దేవత రూపంలో మీకు ఆశీర్వాదాన్ని అందుకుంటారనమాట. ఒక పెద్ద మనిషి రూపంలో కానీ, లేకుంటే ఒక మాట రూపంలో కానీ, ఒక పాట రూపంలో కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఒక మనిషిలోకి ప్రవేశిస్తాడు. తద్వారా ఏంటంటే వారి యొక్క సంకేతాలు, వారి యొక్క మాటలు, వారి యొక్క ప్రతి సంకేతం మీకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుందండి. మీ యొక్క శ్రేయోభిలాష తత్వాన్ని కోరుకుంటారు. అనుకూలమైనటువంటి మార్పులు మీ జీవితంలో తీసుకుని రావడానికి మీకు ఒక వ్యక్తి ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి. ఇక ఈ రోజున గంగాజలం కానీ, అంటే నీటితో కానీ, లేకుంటే చల్లటి నీటితో కానీ స్నానం చేసి ఇంట్లో కానీ, లేదంటే గుళ్ళో కానీ ఒక దీపం వెలిగించుకోండి. మీ హృదయంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ మీకు తప్పకుండా వస్తుంది. సాయంత్రం సమయంలో ఎక్కడైనా కానీ ఒక పావురం కానీ, లేదంటే ఒక తెల్లటి పక్షి కనిపిస్తే అది మీకు ఒక దివ్యమైనటువంటి, మీరు వెళ్ళేటువంటి దారిలో మంచి ఎదురవబోతుంది అనేటువంటి ఒక సంకేతం అనమాట. ఒక గుడ్ న్యూస్ అండి మీకు ఈరోజు తప్పకుండా కలగబోతుంది. అలాగే ఈ రోజున మీకు అదృష్టం ప్రారంభమయ్యే రోజుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి సమస్య నుండి మీరు విముక్తి అయితే పొందబోతున్నారు. సమస్య అనేది ఒక పరిష్కారం దొరకడం కానీ, ఒక కొలిక్కి రావడం కానీ చూస్తారనమాట. అలాగే మీరు ఊహించని విధంగా ఒక అవకాశం అనేది, ఒక ఆహ్వానం కానీ, లేదంటే ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశాలు కూడా వస్తాయి. ఇది మీకు మహా అదృష్ట ప్రారంభంగా ఈరోజు చెప్పుకోవచ్చు.
అలాగే ఇదొక మంచి సంకేతం కూడాను. అప్పులకు కూడా కొత్త మార్గం తెరుచుకుంటుంది. కొత్త ఉద్యోగం, వ్యాపార భాగస్వామ్యాల ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, అలాగే గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేది ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వబోతుందన్నమాట. అలాగే జ్యోతిష్యపరంగా చూసుకుంటే చంద్రుడు ఇప్పుడు లగ్నంలోకి వస్తాడండి. కొత్త ఆరంభాన్ని మీరు సూచిస్తుంది. అలాగే సంపద యోగం కూడా మీకు ఈ రాశి వారికి ఏర్పడబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలను వినబోతున్నారన్నమాట. సంపద అనేది రెట్టింపు అవ్వడం చూస్తారు. అలాగే ఈ రోజు నుండి విశ్వం అనే మీకు మంచి సంకేతాలు ఇవ్వబోతుంది. ఇది కూడా మీరు గమనించుకోవాలి. మీ యొక్క భవిష్యత్తును మంచి బంగారు బాటగా తీర్చిదిద్దబోతుందన్నమాట. ఉదాహరణకు వెలుగు మార్పు పదం అంటారు కదా, అలా మీ జీవితంలో ఒక వెలుగు అనేది రాబోతుందండి. ఇక మీ రోజున సాయంత్రం తప్పకుండా అంటే రాత్రి 8:45 లోపు మీ ఇంట్లో కానీ లేదంటే శివాలయంలో కానీ దీపం వెలిగించుకొని ఓం నమః శివాయ అని జపం చేయండి. శివశక్తి యొక్క మీ యొక్క జీవితాన్ని నూతన దిశలోకి నడిపించడానికి బాగా మీకు ఉపయోగపడుతుందండి. అలాగే మహాపరిణామాలు ఈరోజు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అది మీ యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఇలా మీకు వృత్తిపరంగా ఏదైనా మార్పు కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఈరోజు మీరు తప్పకుండా మార్పు అనేవి చూస్తారనమాట. అంతేకాకుండా మంచి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు అయితే ఈరోజు సాయంత్రం కల్లా మీకు కనిపిస్తున్నాయండి. ఈరోజు ఈ రాశి వారికి అంటే అనూహ్యమైనటువంటి శుభవార్తలు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాశి వారికి పేరెంట్స్ ఉన్నారనుకోండి, మీ పిల్లల తరపు నుండి మీకు ఏదైనా మంచి శుభవార్తలు రావడం కానీ, లేదంటే ఉద్యోగ అవకాశాన్ని పొందడం కానీ, లేదంటే ఇంకా ఏదైనా సంబంధించి వివాహానికి సంబంధించింది కానీ, సంతానపరంగా సంబంధించింది కానీ ఒక గుడ్ న్యూస్ అయితే తప్పకుండా వింటారనమాట. మీకు మరింత ఆనందాన్ని కలిగించేటువంటి వార్త అనమాట. మీ మనసులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కోరిక అనేది ఈరోజు తీరడం కూడా మీరు గమనిస్తారండి. అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. అంతేకాకుండా ఈ రోజున మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది కూడా తప్పకుండా దక్కించుకోబోతున్నారండి. చాలా రోజుల నుండి మీరు అనుకుంటూ ఉండొచ్చు, మేము చాలా రోజుల నుండి ఎంత కష్టపడుతున్నామో, ఎంత కష్టపడినప్పటికీ మేము అనుకున్నటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఇవ్వట్లేదు అని చెప్పి నిరాశ చెందినటువంటి ఈ రాశి వారికి ఈరోజు ఎందులో మీరు నిరాశ చెందారో అందులో కొంతైనా మీకు మంచి లాభాలు తప్పకుండా రావడం చూస్తారనమాట. అంతేకాకుండా గొప్ప యోగం కూడా ఈరోజు సాయంత్రానికి మీ దశలో మారబోతుందండి. ఇది చాలా భాగ్యకరమైనటువంటి రోజుగా వరుసగా ఒకే రోజున ఇన్ని అదృష్టాలు రావడం అనేది ఒక భాగ్య దోపిడీ యోగం అని చెప్పుకోవచ్చు అనమాట. మీ జీవితానికి మరొక పునర్జన్మ లాంటిదనమాట ఈ వీడియోలో. అంటే ఈరోజు మీరు తెలుపు రంగు దుస్తులను ధరించి హనుమాన్ దేవాలయంలో తప్పకుండా మీరైతే హనుమాన్ చాలీస పఠించుకొని సింధూరాన్ని పెట్టుకోండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. ఆ దత్తాత్రేయుడిని మనస్ఫూర్తిగా కోరుకోండి, మా కోరికలన్నీ నెరవేరాలి, మా సమస్యలన్నీ తీరిపోవాలి అని. మీరు ఈ రోజున కాకి కనిపిస్తే ఇది మీ జీవితానికి ఆరంభ సంకేతంగా భావించి కాకికి మీరు తింటున్నటువంటి ఆహారంలో కొంత భాగాన్ని మీరు కాకికి ముందుగా పెట్టండి. ఒక రొట్టె ముక్క కానీ, లేదంటే కొంచెం అన్నం కానీ, ఆహారం ఏదైనా సరే కాకికి అందివ్వడం వల్ల ఈరోజు మీకు ఏదైతే ఆర్థికపరమైనటువంటి సంబంధించినటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి కదా, వాటి నుండి కొంచెం విముక్తి అయితే తప్పకుండా మీరు లభిస్తుందన్నమాట. ఆధ్యాత్మిక పరిణామాలు ఈరోజు అన్నీ కూడా మీకు అందుబాటులో. మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఆధ్యాత్మిక పరిణామంలో మంచి ఉత్తేజంతో కూడినటువంటి మనసుతో ఉంటారు. అలాగే ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ఆధారంగా మరొక విషయాన్ని గమనించినట్లయితే పాత స్నేహితుల ద్వారా వచ్చినటువంటి వార్త వలన మీకు మరింత ఎక్కువగా మీలో తెలియనటువంటి ఉత్సాహం అనేది మీరు నింపుకొనగలుగుతారన్నమాట. అంతేకాకుండా ఈ రోజున ఇంకా గమనించినట్లయితే ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజుని కూడా చెప్పుకోవచ్చండి. వినూత్నమైనటువంటి అంటే వ్యాపారాలలో గొప్పగా రాణిస్తారు, మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను గడిస్తారు. అలాగే ఈ రోజున మీకు న్యాయం, ధర్మం, సహధర్మం వీటన్నిటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారు. అలాగే చూసుకుంటే అవకాశాలు మీ చేతి నిండా కూడా ఈరోజు అందిపుచ్చుకుంటారండి. కాబట్టి ఏదైనా అవకాశాన్ని జారవిడుచుకోకుండా చేతికి అంటే ఏదైనా సరే అందులో విజయాన్ని తప్పకుండా సాధిస్తారు. ఈ రోజున మీరు ఏ రంగంలో అయినా సరే ఎవరికైనా కానీ ఈరోజు మీరు నలుగురికి ఆదర్శంగా ఉండాలనేటువంటి విధంగా అంకిత భావంతో పనిచేస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇలాగే మీ మంచిగా వ్యవహరించి పనులు సాధించిన వారు విమర్శించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి. ప్రయాణం విషయంలో తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో వారే మీకు వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వారి మధ్య తగు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం.
కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మీరు సహించలేనటువంటి విషయంలో జీవితంలో మారుతుంది కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.